వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా విచారణ స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మరి అదే సుప్రీంకోర్టుకి వక్ఫ్ బోర్డ్స్ ద్వారా బాధింపబడ్డ బాధితులు వెళ్తే ఇదే గౌరవ సుప్రీంకోర్టు మా దగ్గర చాలా పెండింగ్ కేసులు ఉన్నాయని వచ్చిన బాధితుల్ని హైకోర్టుకి వెళ్లాలని సూచించింది. రామజన్మభూమి రాముడిదే అని ప్రూవ్ చేయడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిన రాముడి గురించి 1.25 లక్ష ప్రశ్నలు అడిగిన సుప్రీంకోర్టు కేవలం 200 సంవత్సరాల క్రితం రూల్ చేసిన మొఘల్స్ కి చెందిన వక్ఫ్ ప్రాపర్టీస్ కి ఇప్పుడున్న వక్ఫ్ బోర్డ్స్ డాక్యుమెంట్స్ ని ఎలా తెస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. సుప్రీంకోర్టు ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేస్తే ఆ ఉరిశిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అంటే సుప్రీంకోర్టు తీర్పుని మార్చే అధికారం రాష్ట్రపతికి ఉన్నట్టే కదా. మరి రాష్ట్రపతి సైన్ చేసి చట్టంగా మార్చిన వక్ఫ్ బిల్లుని సుప్రీంకోర్టు విచారణ చేస్తుందంటే మరి ఇక్కడ ఎవరు గ్రేట్ అనుకోవాలి? సుప్రీంకోర్టా, రాష్ట్రపతి? ఒకవేళ సుప్రీంకోర్టే గ్రేట్ అనుకుంటే 1985 షహబాను డైవర్స్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ షహబాను డైవర్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసం రాజ్యాంగ సవరణ చేసి మరీ సుప్రీంకోర్టు తీర్పుని మార్చేశారు. మరి ఈ విషయంలో అప్పటి పిఎం రాజీవ్ గాంధీ గ్రేట్ అనాలా లేక సుప్రీంకోర్టు గ్రేట్ అనాలా? మరి ఈ విషయంలో రాజీవ్ గాంధీ గ్రేట్ అయితే ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రద్దు చేస్తే పిఎం నరేంద్ర మోడీ గారు ఏం చేయాలి? సేమ్ అప్పటి పిఎం రాజీవ్ గాంధీ గారు చేసినట్టే చేయాలి కదా. ఇప్పుడు అదే జరగబోతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు జరగబోయేది ఓటు బ్యాంక్ కోసం మాత్రం కాదు.